టైమింగ్ పెంచుకోవాలంటే ఏం జేయాలి? ఫస్ట్ మీరు ఎంత టైము అంటే రతిక్రీడలో ఉండాలి. దాని గురించి తెలుసుకోవాలి. చాలా మందికి తెలుసు. నా పేషెంట్స్‌కి అందరికీ ఎంతసేపు ఉండాలి. ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి ఒకవేళ మనం రివైజ్ చేసుకుంటే అసలు ఎంతసేపు కలవాలి? ఎంతసేపు అంగాన్ని యోనిలోకి ఒకవేళ మీరు పెడితే ఆ టైమింగ్ ఉంటుంది. దాని గురించి మాట్లాడదాము. చూడండి చూడ్డానికైతే మీరు అంటే ఒక గంట సేపు నేను కలిసాను అది ఇది అంటారు. అంటే మీరు ఫోర్ ప్లే గూడా చాలామంది యాడ్ జేసుకుంటారు. అలాగే ఆఫ్టర్ ప్లే గూడా యాడ్ చేసుకుంటారు. అలా ఉండదు. మీరు ఫోర్ ప్లే ఒక గంట సేపు చేసినా అది మీ టైమింగ్‌లో రాదు. టైమింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీ అంగాన్ని యోనిలో ప్రవేశించిన తర్వాత. అంటే సెకండ్ లెవెల్. సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి? మీరు ఫోర్ ప్లే చేయడం. ఫోర్ ప్లేలో మళ్ళీ ముద్దు, ముచ్చట్లు మాట్లాడడం ఏవైతే అవుతుందో అది డీటెయిల్‌గా ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. సెకండ్ లెవెల్ వచ్చేసి మనకు యోనిలో అంగాన్ని ప్రవేశించిన తర్వాత మీ టైమింగ్ స్టార్ట్ అయితది. ఆ టైమింగ్ ఏదైతే ఉంటుందో అది ఎంతుండాలి? అంటే 5-7 నిమిషాల వరకు ఒకవేళ మీరు అంగాన్ని యోనిలోకి పెట్టి స్ట్రోక్స్ ఇవ్వగలిగితే దాన్ని మనము టైమింగ్ అంటారు. ఒకవేళ ఆ టైమింగ్ తగ్గిపోతే నేను ఇండియాలో స్పెషల్లీ ఇండియన్ మెన్స్‌లో ఎంత టైం ఉండాలో దాని గురించి మాట్లాడుతున్నాను. విదేశాల్లో వేరే వేరే వివిధ కంట్రీస్‌లో రిసర్చ్ చేశారు. చేసి అంటే యూఎస్ గానియండి, యూకే, టర్కీ అక్కడంతా చేశారు. కొంత కొన్ని జగల 8 మినిట్స్ ఉంది. కొన్ని జగల 7 మినిట్స్ ఉంది. కొన్ని జగల 2 మినిట్స్ ఉంది. 3 మినిట్స్ ఉంది. అలా అవుతూ అవుతూ యావరేజ్ ఒకవేళ తీస్తే 5-7 మినిట్స్ యావరేజ్ స్పెషల్లీ ఏషియన్ కంట్రీస్‌లో. అంటే 5-7 నిమిషాలు. ఇప్పుడు చాలామంది చెప్తుంటారు చూడండి, నేను అరగంట చేశాను, ఒక గంట చేశానంటే అది ఇంటర్మిటెంట్ అది. అదేంటంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పడం వలన నార్మల్ ఉన్నవాళ్ళు అరే! ఇదేంది అని ఒక వాళ్ళకు టెన్షన్ వచ్చేస్తుంది. నేను చేయలేకపోతున్నానని వస్తది. చాలామంది అమ్మాయిలు ఇవాళ రేపు ఏంటంటే ఆ పోర్న్ మూవీస్, బూత్ సినిమాలు అవన్నీ చూసి ఏమనుకుంటారంటే ఒక గంట సేపు అతను చేయగలిగాడు. నాకు అలా కావాలి, గంట సేపు కావాలి, రాత్రంతా కావాలి. ఇవన్నీ మాటలు. ఇవన్నీ ఏంటంటే అది ప్రాక్టికల్ మాటలు కావు. నేను చెప్పేది ప్రాక్టికల్లీ అంటే మీకు సైంటిఫిక్ ఎవిడెన్స్‌తో పాటు చెప్తున్నాను. ఎవరైనా సరే అంగాన్ని యోనిలో ప్రవేశించిన తర్వాత ఒకవేళ మాక్సిమం 10 మినిట్స్, 12 మినిట్స్, 30 మినిట్స్ ఉంటే అది కూడా టూ లాంగ్ అంటారు. దాని తర్వాతనైతే వాళ్ళు ఇష్టపడరు అమ్మాయిలు. ఇది ఫ్యాక్ట్. సో, టైమింగ్‌లో మంచిగా ఉండాలంటే 5-7 నిమిషాల వరకు మీరు ఒకవేళ అంగాన్ని ప్రవేశించిన తర్వాత స్ట్రోక్స్ ఇస్తే ఓకే. ఇంకో విషయము ఒకవేళ 7 నిమిషాల వరకు మీరు కలిసారు. దాని తర్వాత మళ్ళీ వీర్యాన్ని మీరు తీయలేదు. మళ్ళీ మీరు పొజిషన్ చేంజ్ చేశారు. మళ్ళీ అక్కడి నుంచి చేశారు. అది వేరే విషయం. అయితే ఈ టైమింగ్ విషయానికొస్తే ఎప్పుడైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్, డెలికేట్ విషయం. ఎవరైతే కలుస్తున్నారో వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. కొంతమందికి అపోహలేంటంటే, సార్ నేను అంటే బీర్ తాగుతాను, ఆల్కహాల్ తాగుతాను. అప్పుడు నాకు అంగం మంచిగా గట్టిగుంటుంది. ఇంకా టైమింగ్ గూడా నాది ఎక్కువ అవుతుంది. వీర్యం తొందరగా ఎళ్ళట్లేదంటారు. దీని వెనకాల ఏదైనా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా? అంటే చూస్తే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా చేస్తది. అదేంటంటే మత్తులో కొంచెం హోల్డ్ చేసి పెడుతుంది అంతేగాని, అది సైంటిఫికల్లీ అది వాడడం వలన దీని టైమింగ్ పెరుగుతది అన్నట్టు ఉండదు. టైమింగ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు వివిధ రకాల ఏజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 28, 30 ఇయర్స్‌లో అతనికి డెఫినెట్‌లీ కొంచెం టైమింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అతని హార్మోన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి, పీక్ పైన ఉంటాయి. కాబట్టి అతనికి అన్ని లైంగిక శక్తి ఎక్కువ ఉంటుంది. రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. స్టామినా ఎక్కువ ఉంటుంది. అతనికి టైమింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే కొన్ని రోజులు పోయిన తర్వాత ఒకవేళ అతనికి స్టామినా తగ్గింది అంటే వీక్‌నెస్ వచ్చింది. బాడీలో కొంచెం స్ట్రెంత్ లేదు. ఎందుకంటే ఏజ్‌ని బట్టి ఈ హార్మోన్స్ గూడా తగ్గుతుంటాయి. అక్కడ టైమింగ్ గూడా తక్కువ అవుతుంది. అలాగే మెల్లిమెల్లిగా ఇంకా వెళ్తే కొంచెం టైమింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. అది మెయింటైన్ జేసుకోవాలంటే కొంచెం ఉన్నప్పుడు మీరు ఏదైనా రెమెడీస్ వాడొచ్చు. ఎక్కువ ఉంటే మీరు మెడిసిన్స్ వాడాలి. టైమింగ్ ప్రాబ్లమ్ యూజువల్లీ 50 తర్వాత ఎక్కువ అవుతుంది. వెళ్తున్నాను సార్ జస్ట్ అంగాన్ని యోనిలో పెట్టగానే వీర్యం వెళ్ళిపోతుంది. అంగాన్ని వీర్యం అంటే రొమాన్స్ చేసేటప్పుడే వీర్యం వెళ్ళిపోతుంది అని చెప్తారు. ఇవన్నీ ఏంటి? టైమింగ్
లోనే వస్తుంది. మనం మాట్లాడేది టైమింగ్ గురించి కాబట్టి టైమింగ్‌లోనే వస్తుంది. ఒకవేళ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గానివ్వండి, మూత్రంలో మంట గానివ్వండి, మూత్రం చేసేటప్పుడు అటు ఇటు పోవడము, ఆహ్, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు ఈ టైమింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఒకవేళ ప్రాస్టేట్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, యూరెథ్రాలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, టెస్టిస్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు గూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీర్యములో ఎప్పుడైనా వీర్యం టెస్ట్ చేపిస్తే అందులో పస్ సెల్స్ వస్తాయి. అలాంటప్పుడు గూడా ఇలాంటి టైమింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీర్యం నీళ్ళలాగా అయిపోతుందంటారు చాలామంది. వాటరీ సెమెన్ ఎందుకు? ఇన్ఫెక్షన్ ఉండడం వలన. గట్టిగా ఉండదు, హెల్తీ ఉండదు, హెల్తీ స్పెర్మ్స్ ఉండవు. ఇవన్నీ దీని వలన గూడా టైమింగ్ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. టైమింగ్, టైమింగ్, టైమింగ్. టైమింగ్ చాలా సున్నితమైన విషయం. టైమింగ్ గురించి మీరు ఎప్పుడైనా సరే ఆలోచించండి. ఎందుకంటే మీరు ఒకవేళ తొందరగా ఔట్ అయిపోయారంటే మీకు విభేదాలొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైమింగ్ ఏదైతే వర్డ్ ఉంది దీన్ని మైండ్‌లో పెట్టుకొని మీరు అంటే వర్క్ చేయండి. అంటే రతి క్రీడల్లోకి వెళ్ళండి. మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ అమ్మాయి ఔట్ అవ్వక ముందు, అమ్మాయికి ఆర్గాజం వచ్చే ముందు ఒకవేళ మీ వీర్యం వెళ్ళిపోతే, అమ్మాయి సాటిస్ఫై అవ్వకపోతే అవి వ వివిధ రకాల ఇబ్బందులు వస్తాయి. డైరెక్ట్‌లీ శీఘ్రస్ఖలనం అనకుండా, ప్రీమాచ్యూర్ ఇలాక్యులేషన్ అనకుండా, మనం టైమింగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, మీకు ఎప్పుడైనా సరే ఏంటంటే, ఇంతసేపు లోపల చేసేస్తే మీకు ఈ ప్రాబ్లమ్ ఉందని చెప్తాం గానీ, ఇంతసేపు చేయాలని ఎవరు చెప్పరు. అందుకే నేను క్లియర్ చెప్తున్నాను. 5-7 మినిట్స్ మీరు చేయండి అంతే చాలు. దాని తర్వాత కూడా అమ్మాయి ఇంకా కావాలి అని అంటుంది. చాలా రేర్ ఉంటారవి. అది వేరే విషయం. వాళ్ళకి కౌన్సెలింగ్ అవసరం. వాళ్ళు తీసుకొస్తే నేను చెప్తాను. అది తప్పు. మీ మీద ప్రెషర్, లోడ్ ఎక్కువ ఉంటుంది. అలాంటివి చాలా నేను అంటే కపుల్ థెరపీ ఎక్స్‌పర్ట్ కాబట్టి చాలామంది వస్తుంటారు. కౌన్సెలింగ్ సెషన్స్ ఇస్తాను. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో వ్యూవర్స్ మన దగ్గర యునాని మెడిసిన్స్ ఉన్నాయి. మీ టైమింగ్ ఒకవేళ తగ్గిపోయిందనుకోండి 2 నిమిషాల్లో, 3 నిమిషాల వరకే చేస్తున్నారు. ఇమ్మీడియేట్‌లీ మీ వీర్యం వెళ్ళిపోతుంది. అంటే వీర్యము మీరేదైనా ఫోర్ ప్లే చేసేటప్పుడే వీర్యం మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది అంటే, అలాంటప్పుడు మీరు మన యునాని మెడిసిన్స్ వాడొచ్చు. ఈ యునాని మెడిసిన్స్ ఉంటాయి. మీకు తెలుసు ఇవన్నీ సేఫ్ మెడిసిన్స్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇది డైటరీ మెడిసిన్స్ ఇది వాడండి. మీకు ఈ మెడిసిన్స్ వాడడం వల్ల మీ లైంగిక శక్తి మళ్ళీ వస్తుంది. మీ టైమింగ్ మంచిగా అవుతుంది. సో వ్యూవర్స్ స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ రెహమాన్ ఎండి యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.